తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికైతే ఇప్పుడు అందరిలో ఉత్కంఠత అయితే రేపుతోంది. ఇక సమయం కూడా ఆసన్నమైపోయింది. సో సెమీఫైనల్ నుంచి ఫైనల్కు చేరుకుంది. అయితే 3 జాతీయ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కరీంనగర్ పట్టభద్రుల బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో ప్రసన్న హరికృష్ణ మరి బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఇక ఆయన అడిగి మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడంలో ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ గారు నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ అనే ఒక పదవి గతంలో మీరు నిర్వహించిన పదవి కంటే గొప్పదని భావించి మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారా? వాస్తవానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మీకున్న అర్హత ఏంటి, ఏమనుకుంటున్నారు? అర్హత భారత రాజ్యాంగం కల్పించినటువంటి వయసే అర్హత, అంటే అర్హత కోణంలో చూస్తే. బట్ మీరు అన్నటువంటి గతంలో నేను నిర్వహించినటువంటి పదవి కన్నా ఈ పదవి గొప్పదా అంటే రెండు కూడా నేను ఈక్వల్గానే చూస్తాను. బికాస్ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ టీచింగ్. ఒక టీచింగ్ అనేది నాకు అత్యంత ఇష్టమైనటువంటి వృత్తి అండ్ అట్లా నేను ఫీల్ అవుతాను కూడా. బట్ టీచింగ్ ప్రొఫెషన్ లోపల నా సర్వీసెస్ ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే, ఒక పరిధి వరకు మాత్రమే నేను చేయగలుగుతాను. మరి పాలిటిక్స్ లోపల ఒకవేళ గ్రాడ్యుయేట్స్ పర్టికులర్గా అంటే రాజకీయాలు అని చెప్పేసి నేను చెప్పాను. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై సర్వీసెస్ టు ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. ఓకే, పట్టభద్రుల కోసం ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? సో ఆబ్వియస్లీ పట్టభద్రులు అంటే మనకు మేజర్గా 2 సెక్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి నిరుద్యోగులు, రెండవది ఉద్యోగులు. సో ఉద్యోగుల లోపల మళ్ళీ మీరు బేసిక్గా 2 రకాల సెగ్మెంట్స్ను డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, రెండవది ప్రైవేట్ ఉద్యోగులు. మరి నిరుద్యోగులకు సంబంధించి గత 18 సంవత్సరాల నుంచి వాళ్ళకి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తిగా నేను తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా సుపరిచితం. అండ్ ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచీలకు నేను ఉద్యోగ జీవితం గడిపాను. సో దానిలో భాగంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పక్షాన 2 సార్లు మా డిగ్రీ లెక్చరర్ల సంఘానికి 2 సార్లు ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. అదేవిధంగా ఉద్యోగ సంఘాల పక్షాన నేను తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొన్నటువంటి నేపథ్యం, ఆ అనుభవం కూడా నాకుంది. అంటే ఉద్యోగిగా ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా నిరుద్యోగులకు గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని లక్షల మందిని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా ఈ 2 ట్రాక్స్ పైన ట్రావెల్ చేసినటువంటి అనుభవం, నేపథ్యం ఉంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీ లోపల నా పీజీ పూర్తయిన తర్వాత నేను మొదటగా ప్రారంభించింది ప్రైవేట్ ఉద్యోగిగా. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగిగా కూడా నేను పనిచేస్తాను. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం కూడా ప్రసన్న హరికృష్ణకు తెలుసు. ఇంకేం కావాలండి? ఓకే హరికృష్ణ గారు, ఇప్పుడు వాస్తవానికి ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఈ పట్టభద్రుల బరిలో పోటీలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరి అభ్యర్థి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మరి ఈ అభ్యర్థులు పోటీ చేస్తున్న క్రమంలో మీరు బీఎస్పీ పార్టీని ఎంచుకున్నారు. సో బీఎస్పీ పార్టీ అంటే ఒక ముద్ర ఉండిపోయింది సమాజంలో. సో మీరు దాన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఒక బీసీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బీసీ డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ మీరు చేస్తున్న పార్టీ కావచ్చు, తర్వాత మీరు ఏదైతే ఎంచుకున్న వ్యవస్థలో మీరు ఇది మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఇప్పుడు దేశం అంతా కూడా బహుజన్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నది. సో బహుజన్ అంటే కేవలం బీసీ వరకు మాత్రమే పరిమితం, అన్ని రకాల కులాలు, అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అండ్ అగ్ర కులాలకు సంబంధించినటువంటి పేద సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బహుజన్ అనేటువంటి కాన్సెప్ట్లో భాగం. బట్ నేను వ్యక్తిగతంగా ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే రెడ్డీస్, రావుస్ నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి నేను కులాలకు అతీతంగా రాజకీయం చేయదలుచుకున్నా. బట్ బీసీ వాదం అనేది పాపులేషన్ బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం లోపల బలపడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నా యొక్క రాజకీయం కూడా నేను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకంటే కంప్లీట్గా రాజకీయం లోపల ఏ పవర్ అయితే ఒక పేద వర్గాల చేతి లోపల ఉంటుందో అప్పుడు మాత్రమే నిజంగా వారికి ఆర్థిక స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు విద్యాపరమైనటువంటి స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు మిగతా అన్ని రకాల డైమెన్షన్స్ లోపల వాళ్ళ యొక్క సర్వీసెస్ను ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తప్పనిసరిగా రాజకీయ పార్టీలు, వాస్తవానికి నేను ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీలో ఉన్నా. అయితే వ్యక్తిగతంగా నేనేమంటానంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవిని అసలు మీరు రాజకీయ పార్టీలకు అంటగట్టొద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఇది రాజకీయాలకు అంటే అతీతంగా జరగాలి. వాస్తవానికి దీన్ని కంప్లీట్గా పొల్యూట్ చేసి రాజకీయాలు తీసుకొచ్చారు. సో అందులో భాగంగానే అందరు అభ్యర్థులు వివిధ రకాల పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ పార్టీ కన్నా, అంటే నేను కూడా ఒక పార్టీ నుంచి చేస్తున్నా, బట్ పార్టీ కన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటెక్స్ లోపల వ్యక్తి యొక్క ఇమేజ్, వ్యక్తి గతం లోపల ఏం చేశాడు అనేటువంటి నేపథ్యం, భవిష్యత్తు లోపల పట్టభద్రులకు ఎలాంటి హోపును ఇవ్వగలుగుతాడు అనేటువంటి నేపథ్యం
చాలా ఇంపార్టెంట్. దాన్ని చూసి మాత్రమే మన పట్టభద్రులు ఈసారి ఎన్నికల్లో పట్టం కడతారు. అంటే జనరల్గా ఎలక్షన్స్లో మనం చూసినప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీకి మాత్రమే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. సో ఆ రెండు పార్టీలను కాదని మీరు బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు, ఓకే. సో బహుజనుల వాదం అని కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీసీ డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో బీసీలంతా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నమ్మి ఓటేసే పరిస్థితి ఉంటుందా? సో మీరు దళితులకు సంబంధించింది ఈ బీఎస్పీ అనే ఒక మరొకసారి కూడా అడగడం ఎందుకు జరుగుతుందంటే బీసీలంతా మీకు వ్యతిరేకమైన పరిస్థితి ఉంటుందని మీరు కనుకోవట్లేదా? ఆబ్వియస్లీ నో. ఎందుకంటే మీరు అడిగినటువంటి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటి అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉంది, మరి వాటిని తట్టుకొని మనం రాజకీయం చేయగలమా అని చెప్పేసి. సో వాస్తవానికి మీరు 2007 నుంచి 2019 అంటే ఈ పర్టికులర్ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరిగాయి, 4 గెలిచారు. 2007లో ఆర్ సత్యనారాయణ గారు గెలిచారు. గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీది, గెలిచింది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడు టీఆర్ఎస్. 2009 అంటే 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2009 లోపల కూడా ఎన్నికలు జరిగాయి. గెలిచింది నారదాస్ లక్ష్మణరావు గారు, బీఆర్ఎస్ పార్టీ, ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. 2013లో స్వామిగౌడ్ గారు గెలిచారు, ఉన్నది కాంగ్రెస్ పార్టీ, గెలిచింది బీఆర్ఎస్. 2019లో ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్, గెలిచింది కాంగ్రెస్. అంటే పట్టభద్రులకు చాలా విఘ్నత విచక్షణ ఉంటుంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అనే దానిపైన చాలా స్పష్టత వారికి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 4 సార్లు మ్యాండేట్ పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో అది 5వ కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు అడిగినటువంటి 2వ ప్రశ్న, సో ఆబ్వియస్లీ సో ఐఎమ్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ టు ద బహుజన్ కాన్సెప్ట్. బికాస్ ఒక బీసీ బిడ్డగా అంటే కుల గణన జరిగినటువంటి నేపథ్యంలో జరగబోతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో. మరి బీసీ పాపులేషన్కు అనుగుణంగా ఏదైతే రిజర్వేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. మరి ఇవ్వకపోతే బీసీ వాదం ఏ విధంగా ఉంటుందో మీరు మార్చి 3వ తారీఖున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా చూస్తారు. అయితే అంత బలంగా ఉంటుంది అనేటువంటి కాంటెక్స్ట్ కూడా మీరు తెరపైకి తీసుకొచ్చారు. నేను ఇప్పుడు ఈ 7 months క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాస్తవానికి గతంలో ఒక 10 years, 15 years, 20 years బ్యాక్ మనకు బీసీ వాదం అనేది పేపర్లకు పరిమితం అయ్యేది, అక్కడక్కడ మీటింగ్లకు పరిమితం అయ్యేది, స్లోగన్స్కి మాత్రమే పరిమితం అయ్యేది. బట్ నేను గ్రౌండ్లో 7 నెలల నుంచి తిరుగుతున్నాను కాబట్టి కొంతమంది నన్ను సడన్గా నువ్వు నన్నెందుకు కలుస్తున్నావు అని చెప్పేసి అడిగారు. నాకు అర్థం కాలేదు. అంటే ప్రచారంలో భాగంగా ప్రతి పట్టభద్రుని యొక్క గుండెను తలుపు తట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కలవడం జరుగుతుంది అని చెప్పేసి అడిగితే వారు అన్నటువంటి మాట చెప్తే మీరు షాక్ అవుతారు. నేను బీసీని, మీరు బీసీ, కాబట్టి నువ్వు నన్ను కలవడం వల్ల నీ టైం వేస్ట్, నువ్వు నన్ను కలిసే టైం ఏదైతే ఉందో దాన్ని ఇంకొక వ్యక్తికి కనుక మీరు కేటాయిస్తే ఓ 2-3 ఓట్లు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల మేము బీసీ వాదానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి చాలామంది వాకర్స్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఇతరత్ర సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంటే గతం లోపల పేపర్లకు అంటే డాక్యుమెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీసీ కాన్సెప్ట్ ఈరోజు గ్రౌండ్ లోపల కనబడతా ఉన్నది. తప్పనిసరిగా ఈసారి ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది. హరికృష్ణ గారు, ఇంకో విషయం చెప్పండి. వాస్తవానికి ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటుంటే మినిమం ఇప్పుడు లక్షల రూపాయలు, కొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలో 1.5 వరకు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక దాంట్లో మీకున్న అంటే ఆర్థిక పరమైన అంశాలు మీకు ఇవి ప్రతికూలంగా భావిస్తున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడున్న మీతో పోటీ చేస్తున్న వారంతా కూడా వారు ఆర్థికంగా బాగా ఉన్నవారని తెలుస్తుంది. దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? రేపు పొద్దున గ్రాడ్యుయేట్లు అనే వ్యక్తులు కూడా ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? అంటే ప్రచారానికి మనకు నార్మల్ ఎక్స్పెండిచర్ లైక్ మనకు వెహికల్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్, మనతో వచ్చేటువంటి మన మిత్రులకు సంబంధించినటువంటి భోజన ఖర్చులు, అండ్ ఒకవేళ అక్కడ కడితే ఫ్లెక్సులు. సో ఈ ఖర్చులు తప్ప గత 7 నెలల నుంచి యు బిలీవ్ ఆర్ నాట్ శ్రీనివాస్ గారు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఏరియా మంచిర్యాల ఏదైతే ఉందో, మంచిర్యాల నా స్కెడ్యూల్ ఇలా ఉంది. మార్నింగ్ వాకర్స్తో మీట్ ఉంది, మందమర్రి బెల్లంపల్లిలో చాయ్ పే చర్చ ఉన్నది, లంచ్ టైం చెన్నూరులో ఉంది, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం సాయంత్రం మంచిర్యాలలో ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే నేను ఫ్లైయర్ పెట్టడం జరుగుతుందో
అప్పుడు ఆ టైమును చూసి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వేలాదిగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళే మీటింగ్ అరేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల లోపల ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మేము బెల్లంపల్లి వెళ్ళాం, మంచిర్యాల మందమరి వెళ్ళాం. బెల్లంపల్లి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక టీ షాప్లో మనకు ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగిన మందరం మా యొక్క ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకున్నాం. వాళ్ళు ఏం చేయాలి ఈ 6 రోజుల కార్యక్రమం వాళ్ళకి చెప్పినా, వాళ్ళు గతంలో ఏం చేసిరు అనే దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చిర్రు. సో ఈ విధంగా వెళ్ళిపోతా ఉన్నది. దీనికి ఖర్చు అయితే అవసరం లేదని నేను అనుకుంటా. బట్ మీరు అన్నటువంటి ఏదైతే మా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో 100,000 కోట్లు. సో ఈసారి తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా తెలుసుకుంటుంది. తెలంగాణ సమాజానికి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు స్పష్టమైనటువంటి సంకేతం కూడా తెలంగాణ సమాజానికి ఇవ్వబోతున్నాడు. అంటే 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాల లోపలికి రావడం, 100,000 కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లో గెలుస్తారు అనేటువంటి నానుడి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రసన్న హరికృష్ణ గెలుపుతో చరమ గీతం ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. దీనివల్ల భవిష్యత్తు లోపల కొన్ని వేల మంది యువత రాజకీయాల లోపలికి వచ్చి డబ్బులు లేకున్నా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, విల్ పవర్ ఉంటే, సమాజం పట్ల ఒక స్పృహ అవగాహన ఉంటే, సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం కనుక ఉంటే తప్పనిసరిగా ఎవరైనా గెలుస్తారు అని ప్రసన్న హరికృష్ణ గెలుపు తెలంగాణకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది. హరికృష్ణ గారు, ఇంకో విషయం, టోటల్గా ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 3.5 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు గ్రాడ్యుయేట్కి సంబంధించి. సో దీంట్లో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా 3,60,000 మందిలో మనకు నిరుద్యోగులు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 2-2.5 లక్షలు ఉండే పరిస్థితి ఉంది. సో దాంట్లో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది, ప్రభుత్వానికి మేము ఓటేస్తాము. సో ప్రశ్నించే గొంతులా ఉండే మీకెందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? కావాల్సింది ప్రశ్నించే గొంతే అనండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ అనేది వాస్తవానికి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చేటువంటి ఒక స్పష్టమైన భరోసా. అది గత మేనిఫెస్టో లోపల ప్రస్తుత ప్రభుత్వం పెట్టింది. మరి పెట్టిన విధంగానే నేను స్వయంగా మా మిత్రుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి జాబ్ క్యాలెండర్ అనేది మనం మేనిఫెస్టోలో పెట్టినాం. తప్పనిసరిగా ఆ భరోసాను మనం నిరుద్యోగ సమాజానికి ఇవ్వాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో తదనంతర కాలంలో ఒక 2 months తర్వాత అసెంబ్లీ సెషన్స్ లోపల జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేశారు. అంటే నేను ఏదైతే ఇంతకుముందు బీసీ వాదం గతంలో ఎప్పుడైతే డాక్యుమెంట్స్కి మాత్రం పరిమితం అయింది, ఇప్పుడు గ్రౌండ్లో ఉంది. బట్ ఈ జాబ్ క్యాలెండర్ అనేది డాక్యుమెంట్స్కి ఇప్పటి వరకు పరిమితమైంది. అది గ్రౌండ్లో ఇంకా రియాలిటీలోకి రాలేదు. ఎందుకంటే గత అక్టోబర్లోనే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. బట్ దిస్ ఈజ్ ఫిబ్రవరి. అంటే ఈ రియలైజేషన్ రావాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడమే కాదు, నోటిఫికేషన్ ఈ విధంగా ఇస్తే బాగుంటుంది, నిరుద్యోగులకు ఈ విధంగా చేస్తే బెనిఫిట్ అవుతుంది అని గైడ్ చేయడం లోపల, సజెషన్ ఇవ్వడం లోపల, అడ్వైస్ చేయడం లోపల ప్రసన్న హరికృష్ణ ఎప్పుడు కూడా నిరుద్యోగ పక్షపాతిగా, నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ముందుంటాడు. అంటే ఇప్పుడు హరికృష్ణ గారు, వాస్తవానికి ప్రతిపక్షం ప్రశ్నించే గొంతులా ఉంటుంది, అయినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి వ్యక్తి కూడా పాల్గొని, ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం కోసం కొట్లాడినప్పటికీ కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కూడా 1 సంవత్సరం దాటి 2 ఏళ్ళు గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదు. సో మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రజలు అనుకునే మార్పు తీసుకొచ్చే దిశగా ఏం చేయబోతున్నారు? అయితే వాస్తవానికి ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక పదవి, అంటే ఒక ప్రతినిధి, ఒక సంధానకర్తగా ఉంటాడు. అయితే మీరు అన్నటువంటి ఒక అద్భుతాలు ప్రసన్న హరికృష్ణ గెలిస్తే జరగవు. దట్ ఈస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. బట్ దేర్ షుడ్ బి అ ట్రాన్స్ఫర్మేషన్. తప్పనిసరిగా ఒక పరివర్తనం ప్రసన్న హరికృష్ణతో తెలంగాణ రాజకీయాల లోపల వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ప్రశ్నించడం అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఎవరైనా, ఎనీబడీ కెన్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడం వల్ల ఒక సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే నేను నమ్మనది. ఇక్కడ గతం నుంచి ప్రస్తుతం వరకు పనిచేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రశ్నించలేదు. వాస్తవానికి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఈ శాసన మండలిలో ఉంటే,
వాళ్ళు ప్రభుత్వానికి వారి వారి రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందు చూపుతో పనిచేయాలంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇస్తారు అనేదే అసలు ఈ శాసన మండలి యొక్క వ్యవస్థ యొక్క ఉద్దేశం. కానీ అన్ఫార్చునేట్లీ అది నాకు ఇప్పటి వరకు పెద్దగా ఎక్కడ కనిపించలేదు. బట్ నాకు వివిధ రకాల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే పర్టిక్యులర్గా పట్టభద్రులకు సంబంధించి మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రశ్నించడమే కాదు, ఒక ప్రశ్నకు సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా ప్రసన్న హరికృష్ణ ప్రభుత్వానికి చెప్తాడు. ఓకే హరికృష్ణ గారు, వాస్తవానికి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో 42 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో 3,60,000 మందికి పైగా ఈ యొక్క పట్టభద్రులు ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో మరి మీరు ప్రచారం చేసే క్రమంలో అందరినీ మీరు వ్యక్తిగతంగా కలవడం జరిగిందా? దాంట్లో పట్టభద్రులకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి, వాటి కోసం మీరు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి గ్రాడ్యుయేట్లు ఎప్పుడు అనుకూలంగా ఓటేయరని మీరు గత ఎన్నికలను ఉదాహరణగా చూసి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు, ప్రభుత్వంలో లేరు. సో గ్రాడ్యుయేట్లు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? సో ఒకటే అంటే ఈ 42 నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక 271 మండలాలు, 4,642 గ్రామాలు ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం 3,41,313 ఓట్లు ఎన్రోల్ అయ్యాయి. వాస్తవానికి ఇంకా కూడా అడిషన్ ఉన్నది, అది ఇంకా సిఇఓ తెలంగాణ వాళ్ళు ప్రకటించినట్టు నాకు కనిపించలేదు. అయినప్పటికీ ఇంతమందిని కలవడం అనేది నాకు కాదు, ఏ వ్యక్తికైనా కూడా సాధ్యం కాదు. బట్ మ్యాక్సిమం ఒక స్కెడ్యూల్తో, అంటే మార్నింగ్ 5:30 వాకర్స్తో స్టార్ట్ చేసి నైట్ 11-12 వరకు మ్యాక్సిమం ప్రతి టౌన్లో, ప్రతి మండల్లో, ప్రతి న్యూ డిస్టిక్లో వీలైనంత వరకు అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని ఏరియాస్ను ఇప్పటి వరకు నేను టచ్ చేయలేదు, కొంతమందిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. నా దగ్గర మిత్రులు కూడా కొంతమందికి నేను ఇప్పటి కూడా ఫోన్ కాల్ చేయలేదు. అంటే ఇంత పెద్ద టెరిటరీ ఉన్నటువంటి ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో చాలామందిని కలవకపోవచ్చు, చాలా ప్రాంతాలు కూడా తిరగకపోవచ్చు. బట్ ఒక పాజిటివ్ వెదర్ను, ఒక పాజిటివ్ నరేటివ్ను మా వైపు నుంచి మేము బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీరు చూస్తుంటారు ఎన్నికలు, ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గతంతో పోల్చితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల చాలా డ్రాస్టిక్ చేంజ్, మార్పులు మీకు కనబడుతూ ఉంటాయి. లాస్ట్ 2019 ఎలక్షన్స్ లోపల జరిగినటువంటి ఎన్రోల్మెంట్ 1,96,000 మంది మాత్రమే. ఈసారి 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగింది. అంటే సుమారుగా 1,50,000 పైచిలకు ఓట్స్ కొత్తగా ఎన్రోల్ కావడం జరిగింది. అంటే ఆ చేంజ్, ఆ సిగ్నిఫికెంట్ చేంజ్ ఏదైతే ఉందో అది గత 7 నెలల శ్రమ ఈ 4 జిల్లాలకు సంబంధించి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే ఏం చేస్తారు మీరు అంటే, ఒకవేళ గెలిస్తే ఏం చేయగలరు, ఎలాంటి భరోసాను ఇవ్వగలరు అంటే, నిరుద్యోగులకు జనరల్గా ఇప్పుడు 3 ఫోటోలు 3 బొమ్మలు కనబడతా ఉన్నాయి. 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అది ప్లస్ నాదొకటి. ఈ 3 బొమ్మలు చూసినప్పుడు గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా విఘ్నత, విచక్షణతో కూడుకున్నటువంటి వ్యక్తులు. ఈరోజు మనమందరం కూడా సోషల్ మీడియా యుగం లోపల నివసిస్తూ ఉన్నాం. మరి సోషల్ మీడియా యుగం లోపల నివసిస్తున్నటువంటి మనకి ఎవరు ఏంటి అనే దానిపైన స్పష్టత తెలుసుకోవడం లోపల 5-10 మినిట్స్ సరిపోతుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లోపల విఘ్నత, విచక్షణ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఈసారి ఒక మార్పును తప్పనిసరిగా కోరుకుంటారు, మార్పును తప్పనిసరిగా సూచిస్తారు. హరికృష్ణ గారు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. సో ఈ 42 నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, డీసీసీ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. సో వాళ్ళకు కూడా జిల్లా అధ్యక్షులు ఉంటారు, తర్వాత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉంటారు. సో బీఎస్పీకి సంబంధించి అంటే వాళ్ళకంతా బలగం ఉంది, మీకున్న బలగం ఏంటి, మీ బలం ఏంటి చెప్పండి? నా బలం నిరుద్యోగులు, నా బలగం ఉద్యోగులు. సో వీళ్ళే అండి మేజర్ ఓటర్సే వీళ్ళు. సో మీరు అడిగినటువంటి ప్రశ్న, జనరల్గా ఎమ్మెల్యేలు చెప్తే పట్టభద్రులు కనుక ఓటు వేసుంటే 2019 లోపల జీవన్ రెడ్డి గారు గెలవద్దు. అంటే 2వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడే కంప్లీట్గా ఒక ఊపుతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆల్మోస్ట్ అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది? వాస్తవానికి ఎమ్మెల్యేలు చెప్తే వేయాలి కదా పట్టభద్రులు ఓట్లు. ఎమ్మెల్యేలు చెప్తే పట్టభద్రులు వేసేటువంటి కండిషన్లో ఓటర్స్ ఉండరు. సో పట్టభద్రులు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు.
సో ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేయొద్దు అనేటువంటి ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకొని ఉన్నారు కాబట్టి సో రాజకీయ నాయకుల యొక్క ప్రభావం పట్టభద్రుల యొక్క మైండ్ సెట్ మీద ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే రెండవది మీరు అడిగినటువంటి బీఎస్పీకి అంత క్యాడర్ ఉందా అని చెప్పేసి. సో బీఎస్పీకి జనరల్గా బ్యామ్సెఫ్ క్యాడర్ అంటే ఎంప్లాయీ వింగ్ ఏదైతే బీఎస్పీ పార్టీ తరఫున ఉందో అది చాలా రిగరస్గా వర్క్ చేస్తూ ఉన్నది. సో నేను జాయిన్ అయింది మొన్ననే 10th రోజున జాయిన్ అయినా కాబట్టి వాస్తవానికి 10th కన్నా ముందు 7 నెలల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నా. సో నేను గ్రౌండ్లో నిర్మించుకున్నటువంటి ప్రసన్న హరికృష్ణ టీం ఒక 1200 మంది పనిచేసి 1,53,196 ఓట్లను మేము ఎన్రోల్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ చేయడం అనేది దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం. కాబట్టి మీ ఛానల్ తరఫున నా కోసం పనిచేసినటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంత భారీ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ చేసి మన విజయం ముంగిట నన్ను నిలిపినందుకు మీ అందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. కాబట్టి వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఆర్మీ. పెద్ద వారియర్స్ మాకు ఉన్నారండి. ఆ వారియర్స్ తప్పనిసరిగా ఎక్కడ కూడా డీవియేషన్, డిస్ట్రాక్షన్ కాకుండా గ్రౌండ్లో ఉండి ఒక ఓటర్ మైండ్ సెట్ను మార్చుతూ ఉన్నారు. మార్చడం అంటే డబ్బులతోనో మద్యంతోనో మార్చట్లేదు, ప్రేమతో అభిమానంతో మార్చడం జరుగుతూ ఉన్నది. ఆ రిజల్ట్ మీరు March 3 లేదా March 4 రోజు మీరు చూస్తారు. హరికృష్ణ గారు, ఇంకో విషయం, మీరు రేవంత్ రెడ్డి మా దగ్గరి మిత్రుడని కూడా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీకు క్లాస్మేట్స్ అని కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ టికెట్ మీకే వస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఎందుకని ఆ టికెట్ మీకు కాకుండా మరొకరికి కేటాయించారు? సో నాకు దగ్గర మిత్రులు అంటే క్లాస్మేట్ మేడిపల్లి సత్యం గారు నా బ్యాచ్మేట్ అండి. సో మిగతా నా మిత్రులు ఉన్నారు, బట్ క్లాస్మేట్స్ ఏం కాదు. సో ఈ నేపథ్యంలో జనరల్గా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో కూడా మీకు మంచి దగ్గర పరిచయం ఉందనేది కూడా ప్రచారం. కలిశానండి, కలిసినంత మాత్రాన పరిచయం అంత క్లోజ్ అసోసియేషన్ ఉంటుందని మనం అనుకోలేము, బట్ నేను కలిశాను. అంటే కాంగ్రెస్ టికెట్ మీకే వస్తుందని ఈ అభ్యర్థిని ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థినో ప్రకటించే ముందు మీ పేరే వినిపించింది, కానీ అతను కూడా మీలాగే ఇండిపెండెంట్గా చేసుకున్నాడు. సో కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? మీరే చెప్పారు కదా, డబ్బుల రాజకీయాలు, 100,000 కోట్ల రాజకీయాలు ఉన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ తప్పనిసరిగా ఇలాగా మీ ముందు కూర్చొని తన యొక్క లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని పట్టభద్రులకు చెప్పేటువంటి వేదికగా మారుతూ ఉంటాడు. అయితే ఇలాంటి ప్రస్తుత పరిణామంలో మీరు అడిగారు కాబట్టి ఒక ప్రభుత్వం, జనరల్గా ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ ద పార్టీ ఈస్, ఒక పార్టీ ఎవరికి ఇవ్వాలి, ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం, ఐ డోంట్ ఫీల్ ఎట్ ఒక నిమిషం కూడా నేను ఫీల్ కాను. బట్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ టికెట్ ఇచ్చేటువంటి కోణం లోపల ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ఒక కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇచ్చింది అంటే తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారు? కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2 అంటే మా వ్యవస్థలను కంప్లీట్గా మీరు నిర్వీర్యం చేయండి, తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం కూడా మీరు కార్పొరేట్ సంస్థలు పెట్టుకోండి. మరి ఈ విధంగా పెట్టుకుంటే తెలంగాణ విద్యా వ్యవస్థ ఎలాంటి పరిస్థితి లోపల ఉండబోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి. సో ఇది జనరల్గా జరిగినటువంటి పరిస్థితి అండి. డబ్బులకి ఎట్లా అమ్ముడు పోయింది, ఎంత అమ్ముడు పోయింది అనేది ఐ డోంట్ నో దట్. ఓకే హరికృష్ణ గారు, గతంలో కంటే ఇప్పటికీ గ్రాడ్యుయేట్ ఓటర్లు బాగా పెరిగిరని మీరే చెప్తున్నారు. సో అప్పుడు 1,40,000 ఓట్లు, ఇప్పుడు 3,96,000 ఓట్లు, ఇప్పుడు 3,40,000 పైచీలకు ఇప్పుడు ఉన్నారు. సో దీంట్లో మీరు ఎన్రోల్ చేసిన పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు? సో ఎన్రోల్ చేసిన వారంతా కూడా మీకు ఓటేస్తారనే నమ్మకం ఉందా? 100%. ఎందుకంటే మేము ఎన్రోల్ చేసినటువంటి ఓట్లలో చాలా మట్టుకు నిరుద్యోగులు, ఉద్యోగులు. ఎందుకంటే నిరుద్యోగులు మా బలం అండి, ఉద్యోగులు మా బలగం. కాబట్టి ఈ కాంటెక్స్ లోపల మ్యాక్సిమం ఓటు కన్సాలిడేషన్ జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో వాస్తవానికి 3,41,000లో అంటే అది 100%గా ట్రీట్ చేస్తే జనరల్ ఓటింగ్ ప్రాసెస్ లోపల 65 to 70% మనకు టర్న్అవుట్ ఉంటుంది. అంటే ఈసారి నేను అనుకునేది ఏంటంటే 2,30,000 to 2,45,000 మధ్యలో ఓటింగ్ టర్న్అవుట్ ఉంటుంది. ఓటర్ సెన్సిటైజేషన్ లోపల కూడా మేము పాల్గొంటున్నాం. ఎందుకంటే ఓటు ఏ విధంగా వేయాలో కూడా చాలామందికి పాపం తెలియదు. సో ఇట్లా టిక్ చేస్తారు కొంతమంది చుక్కలు పెడతా ఉంటారు, కొంతమంది థంబ్ వేస్తూ ఉంటారు. సో ఒకే నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఓటర్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఓటర్ నా మీద ప్రేమ బాగుంది, అభిమానం బాగుంది సార్, ప్రాధాన్యత ఎన్నైనా వేయచ్చు కదా అటు ఓటర్లు, 1 నుంచి 1, 2, 3, 4, 5 వేయొచ్చు అట కదా, వీళ్ళకే సార్ మీకే
1 2 3 4 5 వేస్తా అని చెప్పేసి అంటారు. బాగా చెల్లకుంట్లో పోతాయి ఈ ఓట్లు అనేవి, కన్ఫ్యూజన్లో పోతూ ఉంటాయి. అంటే ఆ ప్రేమ అభిమానం అనేది ఆ విధంగా చాటితే అది ఇన్వాలిడ్ ఓటుగా మారుతుంది. అవును. కాబట్టి గతంలో అంటే జీవన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 2019లో 1,15,000 ఓటింగ్ జరిగితే 10,000 ఇన్వాలిడ్ ఓట్స్గా ఉన్నాయి. మొన్నటికి మొన్న తీన్మార్ మల్లన్న గారి ఓటింగ్ ప్రాసెస్ లోపల 3,33,000 మంది ఓట్లు వేస్తే అందులో 23,000 మంది చెల్లని ఓట్లుగా ఉన్నాయి. అంటే చాలా మందికి ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేదు. సో దానిపైన మ్యాక్సిమం మా వైపు నుంచి మేము సెన్సిటైజేషన్ చేస్తూ ఉన్నాం. సో తప్పనిసరిగా మేము చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయి లోపల మా వైపుకు తిప్పుకోవడం కోసం, కన్సాలిడేట్ చేయడం కోసం మా టీం అంతా కూడా చాలా రిగరస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మరి మీకు ప్రత్యామ్నాయ పోటీదారులు ఎవరు అనుకుంటున్నారు, చెప్పగలుగుతారు? ఈ ప్రశ్నను చాలామంది మీడియా మిత్రులు అడిగారు. మీ అందరి కూడా నేను ఒకే సమాధానం చెప్పాను. ఏంటి అంటే నాకు పోటీదారులు ఏ పార్టీ కాదు, ఏ వ్యక్తి కాదు. నా పోటీదారు కేవలం పట్టభద్రుడైనటువంటి నా ఓటర్ మాత్రమే. ఎందుకంటే నేను ఆ ఓటర్ యొక్క మనస్సును, ప్రేమను, అభిమానాన్ని నేను గెలుచుకోవాలి. ఆ ఓటర్ పైన నేను పోరాటం చేయాలి. ఆ పోరాటం ప్రేమ కోసం, అభిమానం కోసం మాత్రమే చేయాలి. తప్పనిసరిగా ఈ పోరాటంలో నేను గెలుస్తా. పట్టభద్రులు మనస్సుతో ఫిబ్రవరి 27న తమ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకుంటారు. తెలంగాణ సమాజాన్ని తమ ఓటుతో మేల్కొల్పుతారు. ఇప్పుడు సామాజిక వర్గాలను చూసుకున్నట్టయితే అతి తక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గం సంబంధించి ఈ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అధికారం చేపడుతున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ సామాజిక వర్గమే డామినేట్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు అభ్యర్థులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు బాగా ధనవంతులు. సో దీంట్లో ఆ సామాజిక వర్గం కావచ్చు, మీకున్న ఆర్థిక పరిస్థితిని కావచ్చు, ఎట్లా తట్టుకుంటారు, ఏం చెప్తారు? మీరే అన్నారు కదండి, చిన్న పర్సెంటేజ్ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కంప్లీట్గా రాజకీయాల లోపల ప్రాబల్యంగా ఉన్నాయి అని చెప్పి. అవును. మరి అది కొంత స్థాయి వరకే. దేనికైనా మనకు ఒక థ్రెషోల్డ్ లెవెల్ అనేది ఉంటుంది, ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా చైతన్యం తెలంగాణ సమాజంలో పెరిగింది బీసీ కులగణన నేపథ్యంలో. ఈసారి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అండ్ అగ్ర కులాలకు సంబంధించినటువంటి పేద సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈసారి తప్పనిసరిగా ఆలోచన చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీరు రాజకీయంలో చూడండి, ఒక పార్టీ, ప్రధాన పార్టీకి అపోనెంట్ స్ట్రాంగ్గా లేకపోతే, ఒకవేళ ప్రసన్న హరికృష్ణ ఈరోజు రాజకీయాల లోపల లేకపోతే మీరు చెప్పినటువంటి 2 వర్గాల మధ్య లోపల యుద్ధం జరిగేది, ఎవరో ఒకరు గెలిచేవాళ్ళు. బట్ మరి మెజారిటీ పాపులేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా నేనున్నా. సరే, మెజారిటీ పాపులేషన్ను పక్కన పెట్టినట్లయితే జనరల్గా ఒక చేయాలి అన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా, చేసినటువంటి అనుభవం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ముందున్నాను. కాబట్టి ఓటర్లకు తెలుసు, ఈ 3 బొమ్మలు ముందు పెట్టుకొని చూస్తే ఎవరు ఏబుల్, ఎవరు ఫిట్, ఎవరు చేయగలరు. అంటే హరికృష్ణ అనే వ్యక్తి క్యారెక్టర్ అనేది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 42 నియోజకవర్గాలకు చేరిపోయిందని మీరు భావిస్తున్నారా? మీరు జనరల్ సర్వే చేసినా లేకపోతే డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకున్నా యూ కెన్ అండర్స్టాండ్. సో అంటే బాగా తెలివి కల్ల వాళ్ళని కూడా రాజకీయాల్లో కూడా ప్రజలు ఒప్పుకోరని చాలా సందర్భాల్లో కూడా హరికృష్ణ ఓకే ఇంటెలిజెంట్, సో అవతల కూడా ప్రత్యర్థులు కూడా మీకు బలమైన ధనమైన వ్యవస్థ ఉంది. సో ఆ వ్యవస్థను మీరు అధిగమించేందుకు ఇప్పుడు నిరుద్యోగులకు ఏం హామీ ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరు అడిగారు కదా, డాక్యుమెంట్కు మాత్రమే పరిమితమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది రియలైజ్ కావాలి. అండ్ నిరుద్యోగులు ఎవరైతే వివిధ రకాల జిల్లాల లోపల ఉండేటువంటి గ్రంథాలయాల లోపల చదువుకుంటున్నారో, డివిజన్ స్థాయి లోపల గ్రంథాలయాల లోపల చదువుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా డెవలప్ చేయడం కోసం, వాస్తవానికి నేను ఈ తిరుగుతున్నటువంటి క్రమం లోపల ఒక పర్టికులర్ నియోజకవర్గంలో నేను విజిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక పర్టికులర్ టౌన్లో విజిట్ చేస్తూ ఉన్నప్పుడు 9 బార్ షాపులు ఉన్నాయి, 9 వైన్ షాప్స్ ఉన్నాయి. బట్ దెర్ ఈస్ నో సింగిల్ లైబ్రరీ. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మనకు గ్రంథాలయాలు దేవాలయాలుగా నేను పరిగణిస్తూ ఉంటాం. మరి అలాంటిది 9 వైన్ షాప్స్ ఉన్నటువంటి పట్టణంలో ఒక లైబ్రరీ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఎక్కడైతే రిక్వైర్మెంట్ లైబ్రరీకి సంబంధించి ఉందో, నిరుద్యోగుల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్గా కొన్ని లైబ్రరీ లోపల అసలు టాయిలెట్స్ లేవండి, కొన్ని లైబ్రరీస్ లోపల స్టాండర్డ్ బుక్స్ లేవు. అంటే ఎప్పుడో 20 years, 30 years, 40 years క్రితం ఉన్నటువంటి పుస్తకాలు ఇప్పుడు దుమ్ము బట్టి ఉన్నాయి. జనరల్గా పోటీ పరీక్షల నేపథ్యం ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం చదివినటువంటి డేటా పుస్తకాలు అసలు వచ్చే సంవత్సరానికి ఉపయోగపడవు. అంటే డేటా మారిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆ నిరుద్యోగ పిల్లలు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాండర్డ్ టెక్స్ట్ను అందించగలగాలి. వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే టాయిలెట్ సిస్టమ్ కానీ, అందులో చదువుకోవడానికి చైర్స్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నింటిని కూడా తీర్చగలిగితే
వాళ్ళు గుండె పైన చేయి వేసుకొని ప్రశాంతంగా వాళ్ళ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళగలుగుతుంటారు. అదేవిధంగా సెన్సిటైజేషన్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మనకు పోటీ పరీక్షలు అంటే కేవలం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోటీ పరీక్షలు మాత్రమే కాదు, కేంద్ర స్థాయి లోపల చాలా రకాల పోటీ పరీక్షలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, IBPS ఉంది, ఇలా చాలా రకాల పరీక్షలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ పిల్లలకి మిగతా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ పైన కొంత అవగాహన లేదు. మరి నేను భవిష్యత్తు లోపల తప్పనిసరిగా 24/7 ఇయర్ లాంగ్ వచ్చేటువంటి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కసితో కనుక చదవగలిగితే ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగా క్లాసెస్ ఏ జిల్లాకు ఆ జిల్లాకు మ్యాక్సిమం ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ ఇచ్చే ప్రయత్నం మా వైపు నుండి జరుగుతుంది క్వాలిటీతో. అదేవిధంగా ఎక్కడైతే కొన్ని నిర్మల్ జిల్లా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లా కేంద్రం లోపల స్టడీ సర్కిల్ లేదు, మిగతా కొత్త జిల్లా లోపల స్టడీ సర్కిల్ ఏర్పాటు జరిగింది, కానీ నిర్మల్ జిల్లా కేంద్రం లోపల స్టడీ సర్కిల్ లేదు. ఇలాంటి ఎక్కడైతే స్టడీ సర్కిల్ ఇప్పటివరకు ఏర్పాటు కాలేదో అక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడమే కాదు, ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి స్టడీ సర్కిల్స్ లోపల ఎవరైతే పిల్లలు అక్కడ జాయిన్ అవ్వడం జరిగిందో వాళ్ళకు టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీస్ క్వాలిటీతో టీచ్ చేయడానికి. ఫ్యాకల్టీ కూడా క్వాలిటీతో చెప్పాలి అంటే వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రెమ్యూనరేషన్ కనుక పెరిగితే వాళ్ళు ఇంకా కూడా కొంత మనసు పెట్టి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులకు ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా అండగా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గత 7 నెలలుగా కూడా మీరు నిరుద్యోగులతో కలుస్తున్నారు, ఎన్రోల్మెంట్ చేయించారు, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు. సో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి? అంటే నిరుద్యోగులు అంటే ఉద్యోగాలు, తర్వాత ఇంకా పట్టభద్రులు అంటే కూడా కొంతమంది ఉద్యోగ సమస్యలు ఉంటాయి. సో అవేమున్నాయి, ఇవేమున్నాయి, మీరేం చేయబోతున్నారు? సో చాలా సమస్యలు వచ్చాయండి. ఎందుకంటే మీరు 2 రకాల స్ట్రీమ్స్ అడిగారు, ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి అడిగారు. కాబట్టి మేజర్గా నేను ఇంతకుముందు నిరుద్యోగుల వైపు నుంచి చెప్పిన టాయిలెట్ ఇష్యూ, చైర్స్ ప్రాపర్గా లేకపోవడం, స్టాండర్డ్ బుక్స్ వారికి లేకపోవడము, సో క్లోజింగ్ అవర్స్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్స్ ప్రకటించిన తర్వాత 24/7 లైబ్రరీ ఫెసిలిటీ ఉండాలి. సో చాలా రకాల లైబ్రరీస్ లోపల డిజిటల్ లైబ్రరీస్ ఫెసిలిటీ లేదు. అంటే అందరికీ కూడా డిజిటల్ యాక్సెస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి అయినా ఏ పుస్తకాన్నైనా వాళ్ళు రెఫర్ చేసేటువంటి ఎబిలిటీని నిరుద్యోగులకు ఇవ్వాలి. అది ఉద్యోగుల కాంటెక్స్ లోపల చాలా రకాల సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ 317 జీవో ఇష్యూ ఉంది. 317 జీవో వల్ల జనరల్గా లాస్ట్ గవర్నమెంట్ 2 జీవోలు తీసుకొచ్చిందండి. ఒక జీవో 317 జీవో అది ఉద్యోగులకు సంబంధించి, ఒక జీవో 46 అది నిరుద్యోగులకు సంబంధించి, పర్టికులర్గా SI కానిస్టేబుల్స్కి సంబంధించి. ఈ 2 జీవోలు కంప్లీట్గా నిరుద్యోగ సమాజాన్ని కుదిపివేసినాయి. 317 జీవో వల్ల ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగి ఎక్కడికో వెళ్ళాడు అంటే తన యొక్క అస్తిత్వం ఒక జిల్లాలో ఉంటుంది, తన యొక్క నేపథ్యం ఒక జిల్లాతో ముడిపడి ఉంటుంది, తన మనసు అంతా కూడా తన సొంత ప్రాంతం లోపల ఉండాలని కోరుకుంటుంది. కానీ అసలు దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి జిల్లా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని తీసుకెళ్లి జయశంకర్ భూపాలపల్లిలో వేస్తే తన యొక్క బ్రతుకు చిత్రం ఎట్లా ఉంటుంది? అంటే జీతం కోసం మాత్రమే నేను తప్పనిసరిగా చేయాలి అనేటువంటి మైండ్ సెట్తో మాత్రమే చేయగలదు. అంటే హార్ట్ఫుల్గా ఆ ఉద్యోగ జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉండదు. భార్యాభర్తలు ఉన్నటువంటి 317 ఉద్యోగుల యొక్క పరిస్థితి ఇంకా విచిత్రం. భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త మరొక జిల్లాలో పనిచేసేటువంటి నేపథ్యం. సో ఇట్లా చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. నేను బేసిక్గా ఒక CPS ఉద్యోగిని, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాస్తవానికి మనకు 2004కు ముందు పాత పెన్షన్ విధానం ఉండేది. 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ కావడం జరుగుతున్నదో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ విధానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు. అంటే పాత పెన్షన్ వల్ల ఒక వ్యక్తి రిటైర్ అయితే నెల వాళ్ళకి పెన్షన్ వచ్చేది. మరి కొత్త పెన్షన్ విధానం లోపల నెల పెన్షన్ లేదు. సో దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు జీతంలో కట్ అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంత జమ అవుతున్నాయి, ఒకవేళ రిటైర్ అయితే ఎంత వస్తాయి అనేటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో దీనివల్ల వాళ్ళు గతం నుంచి ప్రస్తుతం వరకు చాలా ఉద్యమ పంతా పట్టారు, చాలా రకాల బహిరంగ సభలు పెడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నేను ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తప్పనిసరిగా కొట్లాడతా. గురుకులాలు, మోడల్ స్కూల్స్, KGBVలు మొన్నటికి మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అంటే జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారండి? ఉద్యోగ భద్రత అడుగుతుంటారు, ఆరోగ్య భద్రత అడుగుతుంటారు. ఈ 2 భద్రతలు కనుక ప్రభుత్వం ఇస్తే ఏ ఉద్యోగి ఏమడగడండి. ఇది ఇట్లా ఉంటే ప్రైవేటు ఉద్యోగుల బ్రతుకు చిత్రం మరొక రకంగా ఉంటుంది. అంటే చాలని వేతనాలు, తీవ్రమైనటువంటి వర్కింగ్ కండిషన్స్ మనకు ప్రైవేటు ఉద్యోగుల జీవితంలో ఉంటాయి. కాబట్టి వీటన్నింటికి కూడా
ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల ప్రభుత్వానికి నా వైపు నుంచి ఒక సజెషన్, ఒక అడ్వైస్ తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి అందరికి కూడా మన ఛానల్ పక్షాన నేను చెప్పదలుచుకున్నాను. హరికృష్ణ గారు, ఫైనల్గా ఒక విషయం అడుగుతాం. మీ ప్రత్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ బలం ఏంటి, మీ బలం ఏంటి, తర్వాత వాళ్ళ మైనస్లు ఏంటి, అవి మీకు ఎలా ప్లస్లు అవుతున్నాయి, సో ఇది చెప్పగలుగుతారా? సో ఇక్కడ బలాలు బలహీనతలు ఏం లేవండి. నా బలం ఏంటంటే వాళ్ళే, దే ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్. వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్. ఎందుకంటే వాళ్ళకి అసలు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఏం చేస్తాడు అనేటువంటి దానిపైన కూడా అవగాహన లేదు. ఒక ఎమ్మెల్సీ అంటాడు ఇక్కడే మంచిర్యాల అంటే కోల్బెల్ట్ ఏరియాకి వచ్చి నేను మైనింగ్ యూనివర్సిటీ తీసుకొస్తానని చెప్పేసి, ఇంకో దగ్గరికి JNTU కొండగట్టి క్యాంపస్కి వెళ్ళి దీన్ని నేను యూనివర్సిటీ చేస్తాను అని చెప్పేసి, ఇదే జిల్లా కొంత అటు వెళ్తే ఉట్నూరు ప్రాంతానికి వెళ్ళి ఇది ఆదిలాబాద్ అడవుల జిల్లా, దీన్ని నేను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి, మా ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో ఫీ రీఎంబర్స్మెంట్ లేక ఒక 3 సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. వాస్తవానికి ఫీ రీఎంబర్స్మెంట్ అనేది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లించాలి. అలా చెల్లిస్తేనే ఆ కాలేజీలు నడుస్తాయి. ఆ కాలేజీ లోపల పనిచేసేటువంటి టీచర్లు ఆర్ ఫ్యాకల్టీకి వేతనాలు అందుతాయి. ఎప్పుడైతే వేతనాలు అందుతాయో వాళ్ళ టీచర్స్ వాళ్ళ పిల్లలకి స్వేచ్ఛగా పాఠం చెప్పగలుగుతుంటారు. మరి ఫీ రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి లేదు. ఆ వ్యక్తి ఏమంటాడంటే నేను సంవత్సరానికి 3 సార్లు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తానంటాడు. ఒక ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అండి ఇవి. స్వయాన ముఖ్యమంత్రి ఆర్ విద్యాశాఖ మంత్రి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇస్తాడంటే ఇంకేమంటుందండి నా విజయానికి? వాళ్ళే కదా నా స్టార్ క్యాంపెయినర్స్. ఓకే హరికృష్ణ గారు, మీకంటూ ఏదైనా మేనిఫెస్టో ఉందా గ్రాడ్యుయేట్ సంబంధించి కావచ్చు ఈ పట్టభద్రుల అంశంలో? తర్వాత ఫైనల్ అప్పీల్ ఏంటి మీకు చెప్పండి. తక్కువ సమయం ఉంది, సో నిరుద్యోగులు పట్టభద్రులు అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలు ఓటర్లకు ఈ ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు అన్నట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఏం చెప్తారు ఫైనల్గా? సో ఆల్రెడీ నా మేనిఫెస్టోను నేను రిలీజ్ చేయడం జరిగింది. ఒక 8 అంశాలతో 8 హామీలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోను నేను ప్రజల ముందు పెట్టాను, పట్టభద్రుల ముందు పెట్టాను. ఆ 8 అంశాల్లో స్పష్టంగా వాటిని 4 అంశాలుగా డివైడ్ చేశాను, 4 సెగ్మెంట్లుగా డివైడ్ చేశాను. ఒకటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు. ఇంతకుముందు నేను ఏదైతే మాట్లాడానో అవన్నింటినీ ఒక స్థాయి లోపల ఒక క్రమ పద్ధతి లోపల అడ్రస్ చేయడం. రెండవది ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మూడవది విద్యా వ్యవస్థ, అంటే ఒక విజన్ డాక్యుమెంట్ నేను తయారు చేసుకొని ఉన్నాను. ఆ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే తెలంగాణ సమాజం లోపల బాగుంటుంది అనే దానికి సంబంధించి నాకు ఒక స్పష్టత ఉన్నది. సో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నా మేనిఫెస్టో పనిచేస్తుంది. దెన్ ఫైనల్గా విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఎందుకంటే మహిళలు లేకపోతే ప్రకృతి లేదండి, అసలు మహిళలు లేకపోతే ప్రపంచమే లేదు. మరి అంత ఓర్పు, సహనం, ఆలోచన, సృజనాత్మకత శక్తి, నవకల్పనలు ఉన్నటువంటి మహిళలను కేవలం 4 గోడలు ఉన్నటువంటి కిచెన్ గదికి మాత్రమే పరిమితం చేస్తే, వాళ్ళ యొక్క వింగ్స్ మనం తాళ్ళతో కట్టేస్తే వాళ్ళు ఆకాశంలో ఎట్లా ఎగరగలరండి. కాబట్టి తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ భవిష్యత్ తెలంగాణ సమాజంలో మహిళల తరఫున, వారి యొక్క హక్కుల తరఫున, వారి సాధికారత తరఫున ఒక వెన్నుదన్నుగా ఉంటాడు అని చెప్పేసి మీ అందరి ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచు. ఇంకొక ప్రశ్న, ప్రసన్న హరికృష్ణ ప్రచారంలోనే ఎమ్మెల్సీగా గెలిచినట్టు ఫీల్ అవుతున్నాడు. సో ఒక అహంకారం పెరిగిపోతుంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో భరోసాగా ఉన్నారు. సో ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, అలాగే మరి కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. సో ఈ రెండింటిని కాదని ప్రసన్న హరికృష్ణకు మాత్రమే అభ్యర్థిగా చూసి ఓటు వేయాలంటారా? సో ఒక బీసీ నినాదాన్ని కూడా మీకు ఎట్లా అనుకూలంగా మలుచుకుంటారు ఫైనల్గా చెప్పి? రైట్, ఇది అహంకారం కాదు, దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్, నా నమ్మకం ఇది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈరోజు చూసారుగా మీద ఆల్మోస్ట్ ఒక 700-800 మెంబర్స్ మనకు మంచిర్యాల సభకు వచ్చారు. మీరు ఎవరినైనా అడగండి వాళ్ళు గ్రాడ్యుయేటా కాదా? వచ్చిన అందరు కూడా 99% గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మిగతా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ సభకు ఒకసారి మీరు ఇదే కెమెరా, ఇదే మైక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. వచ్చే 100%లో 80% పెన్షనర్స్ వస్తున్నారు, ఓన్లీ 20% మాత్రమే గ్రాడ్యుయేట్స్. అది కూడా డబ్బులు ఇస్తే తప్ప ఒక వ్యక్తి అక్కడ వచ్చి కూర్చుండే పరిస్థితి లేదు. మా దగ్గర ఇక్కడ 700-800 మెంబర్స్ వచ్చారు. రూపాయి గనక ప్రసన్న హరికృష్ణ ఇచ్చి ఉంటే నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతా. సో దట్ ఈజ్ వాట్ ద కాన్ఫిడెన్స్